హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఒక కేసులకి పాలిటిక్స్ ఎంటర్ అవుతే ఆ కేసు తప్పుదారి పట్టిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజీలో లేడీ ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్కు గురైన సంగతి అందరికీ తెలిసిందే. అందులోకి పాలిటిక్స్ ఎంటర్ అయ్యాయి. ఆ కేసు ఇప్పుడు ఏమైంది, ఎంతవరకు వెళ్ళిందన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. దాదాపు అందరూ మర్చిపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ కేసులో కూడా పాలిటిక్స్ ఎంటర్ అయ్యాయి. ఈ కేసు ఎక్కడి దాకా వెళ్తుంది, ఎటువైపు వెళ్తుందన్న సంగతి ప్రస్తుతానికైతే ఎవ్వరికీ తెలియదు. ఈ మరక ఎన్నాళ్ళు ఉంటుందన్న సంగతి కూడా ఎవ్వరికీ తెలియదు. కాకపోతే ఈ అల్లు అర్జున్ కేసు, ఈ మరక కొంతమందికి గుణపాఠం లాంటిది. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఆ మహిళ కొడుకు ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. తొక్కిసలాటలో చనిపోయిన మహిళ మరణం చిన్నపిల్లలున్న ప్రతి తల్లిదండ్రికి ఒక గుణపాఠం లాంటిది. ఇక్కడ 4-5 పాయింట్స్ చెప్పి నేను ఈ వీడియో ముగిస్తాను. ముఖ్యంగా తల్లిదండ్రులకి, చిన్నపిల్లలున్న తల్లిదండ్రులకి ఒక గుణపాఠం లాంటిది. సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఆ తండ్రి, ఆ చనిపోయిన మహిళ భర్త నెలకి 30,000 రూపాయలు సంపాదించుకునే ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినవారు. అటువంటి లోయర్ మిడిల్ ఫ్యామిలీకి చెందినవారు నెలకి 30,000 రూపాయలు సంపాదించే ఒక జీతగాడు ఒక సినిమాకి 12,000 రూపాయలు పెట్టి టికెట్లు కొన్నాడు. అంటే టికెట్ 3,000 రూపాయలు చొప్పున నలుగురికి 12,000 రూపాయలు అయ్యాయి. 30,000 రూపాయలు సంపాదించే ఒక జీతగాడు, ఒక భర్త 12,000 రూపాయలు ఖర్చు పెట్టడం సమంజసమేనా? అది మూర్ఖత్వం కాకపోతే ఇంకేంటి? అభిమానమా, వెర్రి అభిమానమా? ఇదేమి కాదు, కేవలం మూర్ఖత్వం. పైగా ఆ చిన్నపిల్లవాడు, 10 సంవత్సరాల లోపు ఉన్న ఆ చిన్నపిల్లవాడు ఇప్పుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ చిన్నపిల్లవాడు అల్లు అర్జున్ ఫ్యాన్. ఆ పిల్లవాడు కోరిన కోరిక మీదట తల్లిదండ్రులు 12,000 రూపాయలు ఖర్చు పెట్టి టికెట్లు కొని ఫస్ట్ డేకి వెళ్ళారు. అలా వెళ్ళడం నిజంగా మంచిదేనా? చిన్నపిల్లలు అడిగితే తల్లిదండ్రులు మందలించాలి. ఇప్పుడు కాదు అని చెప్పి ఒక 4-5 రోజులు పోయిన తర్వాత సినిమాకి వెళ్ళవచ్చు. కుటుంబ సమేతంగా సినిమా చూడాలని సినిమా వర్గాలు ఊదరగొడతాయి. కానీ కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్ళడంలో తప్పు లేదు. కానీ ఫస్ట్ షోకి వెళితే, పైగా మాస్ ఇమేజ్ ఉన్న ఒక హీరో సినిమాకి వెళితే అక్కడ ఎంతోమంది అభిమానులు ఫస్ట్ డేకి వస్తారు. అక్కడ తొక్కిసలాట జరుగుతుందన్న విషయం తల్లిదండ్రులు గమనించాలి. అందుకే పిల్లలు, అమ్మ నాన్న నాకు ఆ హీరో సినిమా అంటే చాలా ఇష్టం, తీసుకెళ్ళు అంటే మందలించాలి. బుద్ధి చెప్పి 4-5 రోజులు పోయిన తర్వాత, సద్దుమణిగిన తర్వాత సినిమాకి వెళ్ళడం మంచిది అన్నది ఈ ఉదంతం ద్వారా పిల్లలున్న ప్రతి తల్లిదండ్రికి ఒక గుణపాఠం లాంటిది. ఈ మరక మంచిదే, కానీ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. పైగా ఒక టికెట్ 3,000 రూపాయలు పెట్టి కొని సినిమా చూడడం అవసరమా అన్న ప్రశ్న కూడా ఈ సంఘటన ద్వారా ఉద్భవించింది. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయమే. 3,000 రూపాయలు, 30,000 రూపాయలు సంపాదించుకునే ఒక జీతగాడు 12,000 ఖర్చు పెట్టాడంటే ఇక ఆ కుటుంబం ఎలా బతుకుతుంది ఏంటి అన్నది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ విషయం ప్రభుత్వం ఆల్రెడీ ఆలోచించింది, సినిమా వర్గాలు కూడా ఆలోచించాలి. ఇక అల్లు అర్జున్ ఫస్ట్ డే తన సినిమాకి వెళ్ళాడు. అల్లు అర్జున్ కూడా అందరి పౌరులాగే హక్కులున్నాయి. తాను కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా తిరగచ్చు, ఆ హక్కులు అతనుకున్నాయి. కానీ అల్లు అర్జున్ లాంటి ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఫస్ట్ డేకి వెళ్తే ఎటువంటి పరిస్థితులు ఉద్భవిస్తాయి అన్నది ప్రతి ఒక్క హీరో, అల్లు అర్జున్ కూడా ఆలోచించుకొని ఉండాల్సిందే. ఎందుకంటే పుష్ప 1 పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్ అయింది. దానికి ఎంతో హైప్ వచ్చింది. అలాగే పుష్ప పార్ట్ 2 కూడా రిలీజ్ కాకముందు ఎంతో హైప్ క్రియేట్ చేశారు. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేశారు. దానికి లక్షలాది మందిగా ప్రజలు తరలిచ్చారు. ఒక తెలుగుడి సినిమాకి బయట అంతమంది జనాలు రావడం అన్నది ఒక తెలుగు హీరో కావచ్చు, తెలుగు ప్రేక్షకులు, తెలుగు ప్రజలందరూ సంతోషపడాల్సిన విషయమే, గర్వపడాల్సిన విషయమే. కానీ అక్కడ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే అంతమంది ప్రజలు లక్షలాదిగా తరలిచ్చారు. కొంతమంది అయితే టవర్ల మీదకి ఎక్కి కొన్ని వందల మంది టవర్ల మీద నిలబడ్డారు. పొరపాటు అక్కడ కూడా జరుగుంటే ఎంతోమంది ప్రాణాలు పోయాయి. నిజానికి నార్త్ సైడ్లో ఇటువంటి ఈవెంట్స్ ఎవరూ చేయరు. అక్కడ కూడా సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. వాళ్ళ సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి. వాళ్ళ సినిమాలు కూడా కొన్ని 100 కోట్ల వసూళ్లు రాబడతాయి. కానీ వాళ్ళు ఎవరు కూడా నార్త్లో ఇటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు భారీ స్థాయిలో, భారీ ఎత్తున కండక్ట్ చేయరు. బహిరంగ సభల్లాగా అక్కడ జస్ట్ ప్రెస్ మీట్ ఒకటి పెడతారు. సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో, హీరోయిన్లు, డైరెక్టర్లు వాళ్ళు వస్తారు. ప్రెస్లు అడిగి కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తారు. మా సినిమా పలానా రోజున రిలీజ్ కాబోతుంది, ఈ సినిమా గురించి కొద్దిగా చెప్పి దాన్ని ప్రమోషన్ చేసుకుంటారు. తప్పితే ఇలా ఆడియో ఫంక్షన్లని, ప్రీ రిలీజ్ ఈవెంట్లని నార్త్లో చెయ్యరు. మరి వాళ్ళ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి, అందరికీ తెలుస్తున్నాయి. ఈ దిక్కుమాలిన కల్చర్ కేవలం మన సౌత్లోనే ఉంది, తెలుగులో, తమిళ్లో.
కన్నడంలో కొద్దిగా, మలయాళంలో చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కేరళ రాష్ట్రం అక్షరాస్యతలో నంబర్ 1గా ఉంది కాబట్టి వాళ్ళకి బుద్ధి జ్ఞానం కొద్దిగా ఉంటాయి. కానీ ఈ దిక్కుమాలిన దరిద్ర కల్చర్ మన తెలుగులోనే ఎక్కువ. ప్రీ రిలీజ్ ఈవెంట్లని, ఆడియో ఫంక్షన్లని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఒక బహిరంగ సభలాగా ఏర్పాటు చేసి ఎంతోమందిని రప్పించి చేయడం అవసరం అన్నది ఈ ఉదంతం ఒక ప్రశ్న లేవెత్తుతుంది. కాబట్టి ఈ మరక మంచిదే. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల టైం వేస్టు, మనీ వేస్టు, పైగా ప్రభుత్వానికి ఒక శ్రమ లాంటిది, పోలీసు వర్గాలకి ఒక శ్రమ, పోలీసులు బందోబస్తులు ఇవన్నీ ఏర్పాటు చేయాలి. పైగా ఈ ప్రైవేటు బౌన్సర్లు చెప్పేసి నల్ల డ్రెస్ వేసుకునే వాళ్ళు, ఇంత హడావుడి అవసరమా అన్నది ఈ ఉదంతం లేవనెత్తుంది. కాబట్టి ఈ మరక మంచిదే. కానీ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఇక అల్లు అర్జున్ సినిమాకి వెళ్ళాడు. ప్రెస్ మీట్లో నేను గత 20-30 సంవత్సరాల నుంచి సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నాను. ఆ సినిమాకి వెళ్ళి నేను చూస్తాను. సినిమా థియేటర్ నాకు దేవాలయం లాంటిది, అందులో ఎన్నో నేర్చుకుంటానని చెప్పాడు. మరి సినిమా థియేటర్లో ఏం నేర్చుకుంటాడో ఏంటో అల్లు అర్జున్కే తెలియాలి. సరే, ఇక్కడ అల్లు అర్జున్ భార్య ఒక కారులో, కొడుకు ఒక కారులో, కూతురు ఒక కారు, మామ ఒక కారులో వచ్చారు. అల్లు అర్జున్ లాస్ట్లో తన కారులో వచ్చాడు. వచ్చి టాపు లేపాడు, చేతులు ఊపాడు. వెళ్ళేటప్పుడు టాపు లేపాడు, చేతులు ఊపాడు. ఇప్పుడు చిక్కులో పడ్డాడు. మరి సంధ్యా థియేటర్ లాంటి ఆ థియేటర్కి వెళ్ళడం అవసరమా అన్నది అల్లు అర్జున్ సినిమాకి వెళ్లే ముందు ఆలోచించుకుని ఉంటే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు. ఎందుకంటే సంధ్యా థియేటర్ క్రాస్ రోడ్లో ఉంది. అక్కడ 5-6 సినిమా థియేటర్లు ఉన్నాయి. జనాలు, ప్రేక్షకులు భారీ స్థాయిలో వస్తారు. పైగా ఈ పుష్ప 2 అనేది చాలా హైప్ క్రియేట్ చేసింది. ఎంతోమంది అభిమానులు, వెర్రెభిమానులు సినిమాకి వస్తారు. నేను అక్కడికి వెళితే తొక్కిసలాట జరుగుతుంది అన్న ఆలోచన అల్లు అర్జున్కి ఉండాలి. కానీ సినిమా థియేటర్కి వెళ్ళి చూడడం నా అలవాటు, నేను అక్కడ నేర్చుకుంటానండి. మరి ఏం నేర్చుకుంటాడో సినిమా థియేటర్లో అల్లు అర్జున్కి తెలియాలి. 20 సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ వేరు, అప్పుడు అతడి స్థాయి వేరు. అప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినా ఎవడు పట్టించుకోడు, ఎవడు కేర్ చేయడు. అప్పటి పరిస్థితులు వేరు, అప్పుడు ప్రేక్షకులు వేరు. కానీ 20 సంవత్సరాలలో తరం మారింది, కాలం మారింది, ప్రేక్షకులు మారారు. అల్లు అర్జున్ స్థాయి కూడా పెరిగింది. ఒక స్టార్ ఇమేజ్ వచ్చింది, ఒక మాస్ ఇమేజ్ వచ్చింది. కాబట్టి ఇటువంటి సందర్భంలో థియేటర్కి వెళ్తే ఏం జరుగుతుందన్న సంగతి ప్రతి హీరో కూడా ఆలోచించాల్సిన అవసరం అల్లు అర్జున్ ఇన్సిడెంట్ ద్వారా ఏర్పడింది. ఈ మరక మంచిదే, కానీ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. పైగా ప్రీ ప్లాన్డ్గా అల్లు అర్జున్ కొట్టినట్టుగా వీడియోలో చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందరూ ఒక్కొక్క కారులో వచ్చారు. అల్లు అర్జున్ కూడా లాస్ట్లో తన కారులో వచ్చాడు. భారీ స్థాయిలో ప్రేక్షకులు వస్తారన్న సంగతి తెలిసి పైకి లేచి చేతులు ఊపాడు. దాన్ని సమర్థించుకోవడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, నేను బయటకు వచ్చి ప్రేక్షకులందరినీ, జనాలందరినీ పక్కకు తలమని అడిగితే కానీ వాళ్ళు తొలగరు, అందుకని చెప్పానని చెప్పి తనను తాను సమర్థించుకోవడానికి చెప్పాడు. కానీ దాన్ని ఎవరూ నమ్మట్లేదు, ఎవరూ అంగీకరించలేదు. పైగా పోలీసులు ఒక 10 నిమిషాల వీడియోని రిలీజ్ చేసి అందులో ఏం జరిగింది ఏంటనేది పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్పేసరికి ఇప్పుడు అల్లు అర్జున్ ఇంకా చిక్కులో పడ్డాడు. మొత్తానికి అల్లు అర్జున్ ఇన్సిడెంట్ ద్వారా ఇండస్ట్రీ ఒక మరకంటింది. ఆ మరక మంచిదే, కానీ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఇప్పుడు ప్రతి హీరో, ప్రొడ్యూసరు, డైరెక్టరు, ప్రతి నటులు వాళ్ళందరూ కూడా ఒక గుణపాఠం లాంటిది. ముందు వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని ఈ ఇన్సిడెంట్ ద్వారా ఏర్పడింది. ఇప్పుడు ఇండస్ట్రీ ఆచితూచి ఈ విషయం మీద స్పందించాలి. పొలిటికల్ లీడర్స్ అంటారా, వాళ్ళు అధికార పక్షాన్ని విమర్శించడమే ప్రతిపక్షాల లక్ష్యం, అది అందరికీ తెలిసిందే. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఈ ఇన్సిడెంట్ మీద ఆచితూచి అడిగేయాలి, ఆచితూచి స్పందించాలి. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా అది వాళ్ళ మెడకే చుట్టుకుంటుంది. ఇప్పటికే ఆల్రెడీ కొంతమంది విమర్శలు చేశారు. దాంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఈ విషయాన్ని ఏం చేయాలో అది చేస్తుంది. ముఖ్యంగా ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ పోలీసులు స్పందించిన తీరు, వ్యవహరిస్తున్న తీరు నిజంగా అభినందించదగ్గరే. ప్రతి ఒక్కరూ ఎంతో హర్షిస్తున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీ సహజంగానే తమ వసూళ్ల మీద ఇది ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కొంత గుర్రుగా ఉండే అవకాశం ఉంది. కానీ అది బయటికి ఎక్స్ప్రెస్ చేశారా, వాళ్ళే చిక్కులో పడతారు. ఎందుకంటే ఇప్పుడు కొత్త సంవత్సరం రాబోతుంది, సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి. అలాగే జనవరి నుంచి ఈ సినిమాల పరంపర మొదలవుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు కూడా వరుసపెట్టి సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. సమ్మర్ హాలిడేస్ వస్తాయి కాబట్టి పెద్ద పెద్ద హీరోలు తమ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారు. కానీ ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఈ బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు ఇవన్నీ ఇక మీదట ఇవ్వమని ఆల్రెడీ అనౌన్స్ చేసింది. కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు చిక్కుల్లో పడ్డట్టే. కాబట్టి ఈ మరక మంచిదే, కానీ ఎన్నాళ్ళు ఉంటుంది ఏంటన్నది తెలియదు. మొత్తానికి అల్లు అర్జున్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. కానీ ఎలా బయటపడతాడన్నది కూడా ఫ్యూచర్లో తెలుస్తుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ చట్టం తన పని తాను చేసుకోనుగా కొంతమంది పొలిటీషియన్లు ఎప్పుడైతే ఇందులో ఇన్వాల్వ్ అవుతారో కొద్దిగా తప్పుదారి పట్టే అవకాశాలు ఉన్నాయి.
మొత్తానికి అల్లు అర్జున్ మీద ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఏ రోజైతే అరెస్ట్ అయ్యాడో ఆ రోజే బెయిల్ దొరికింది. ఆ బెయిల్ దొరకడం కూడా పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం ఏం లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ ఆల్రెడీ హైకోర్టులో తన ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలని, రద్దు చేయాలని పిటిషన్ వేశాడు. అది పెండింగ్లో ఉంది. ఎఫ్ఐఆర్ క్వాష్ అవుతుందా లేదా అన్నది మనం చెప్పలేము. అలాగే హైకోర్టు అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ ఇచ్చింది 4 వారాల పాటు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ లోయర్ కోర్టులో అప్పీల్ చేసుకోవాలి. లోయర్ కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇస్తుందా లేదా అన్నది కూడా ఏమీ చెప్పలేం. ఒకవేళ లోయర్ కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వకపోతే అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయిస్తాడు. హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇస్తుందా లేదా అన్నది కూడా చెప్పలేం. ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఒకవేళ హైకోర్టు ఎఫ్ఐఆర్ని క్వాష్ చేస్తే గొడవే ఉండదు. మొత్తానికి అల్లు అర్జున్ ద్వారా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి భారీ ఈవెంట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లు ఒక బహిరంగ సభలా ఏర్పాటు చేసి దానికి జనాలను రప్పించి జనాల టైం వేస్టు, మనీ వేస్టు, ప్రభుత్వానికి ఒక అదనపు శ్రమ ఇవన్నీ కల్పించాలా అన్న ప్రశ్న ఇప్పుడు ఉద్భవించింది. కాబట్టి ముందు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మరక మంచిదే, కానీ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఎందుకంటే మనకందరికీ తెలిసిందే, ఒక చిన్న గీత మీద ఒక పెద్ద గీత. ఇప్పుడు అల్లు అర్జున్ ఇన్సిడెంట్, అంతకుముందు మంచు మోహన్ బాబు కుటుంబ కథా చిత్రం అది అయిపోయింది. దాని తర్వాత అల్లు అర్జున్ కేసు వచ్చింది. దాంతో మీడియా, సోషల్ మీడియా అంతా పండుగ చేసుకుంటున్నారు. ఇప్పుడు దీని మీద ఫోకస్ పెట్టారు. రేపొద్దున ఇంకో ఇన్సిడెంట్ జరిగిందంటే మళ్ళీ గోడ మీద పిల్లిలాగా అటువైపు జంప్ అయిపోతారు. కాబట్టి ఇది దగ్గర ఇంకొక 4-5 రోజులు ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ జనాలను నాలుతుంది. మీడియా, సోషల్ మీడియా పండుగ చేసుకుంటుంది. ఆ తర్వాత న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్ సంబరాల్లో ప్రతి ఒక్కరు మునిగిపోతారు. ఆ తర్వాత సంక్రాంతి సంబరాలు, సినిమాలు రిలీజు. కాబట్టి ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ ఇంకా మహా అయితే 3-4 రోజులు ఉంటుంది. ఆ తర్వాత అందరూ మర్చిపోతారు. ఈ రోజు అల్లు అర్జున్ చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన స్టేట్మెంట్ కోసం వెళ్లాల్సింది ఉంది. చట్టం తన పని తాను చేసిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. అలాగే అల్లు అర్జున్ తన లీగల్ టీం ఉంది. తన లీగల్ టీం ద్వారా ఏం చేయాలి ఏంటన్నది వాళ్ళు చూసుకుంటారు. 2-3 రోజుల తర్వాత ఈ విషయాన్ని అందరూ మర్చిపోతారు. అది మనకు అందరికీ తెలిసిందే. ఇక ఏం జరుగుతుంది ఏంటి అన్నది ముందు మనం వేచి చూద్దాం. మొత్తానికి ప్రతి ఒక్కరు, ముఖ్యంగా తల్లిదండ్రులకి ఒక గుణపాఠం లాంటిది. ప్రేక్షకులకి, వెర్రి అభిమానులకి, పిచ్చి అభిమానులకి ఫస్ట్ డే సినిమా చూడాలి, తొక్కిసలాట జరుగుతుంది అన్నది ఒక గుణపాఠం లాంటిది, ఒక ఇన్సిడెంట్ లాంటిది. అలాగే సినిమా ఇండస్ట్రీకి హీరో, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వీళ్ళందరికీ కూడా ఈ ఇన్సిడెంట్ ఒక గుణపాఠం లాంటిది. ఈ మరక మంచిదే, కానీ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. మరొక నిజమైన స్టోరీతో, క్రైమ్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.